ఒక ఇస్లామిక్ సోదరులకు చూసినట్లయితే 33 దేశాలు 40 దేశాలు ఉంటాయి. ఒక క్రిస్టియన్కి చూస్తే 50 దేశాలు ఉంటాయి. ఉన్న ఒకే ఒక్క దేశంలో హిందువుగా నిలకడగా నీ మతాన్ని నువ్వు కాపాడుకుంటూ ఇంకా మేలుకొలుపు రాకపోతే హిందువులకి ఏంటన్నట్టు ఇది. పాకిస్తాన్ అన్టోల్డ్ అనే హ్యాండిల్లో డైరెక్ట్గా అతను ఎక్స్పోజ్ చేసింది ఏంటంటే దే హ్యావ్ డిక్లేర్డ్ వార్ అపాన్ అస్. డైరెక్ట్గా యుద్ధం డిక్లేర్ చేసి వాడు చెప్తున్నాడు ఎవ్రీ మదర్ సైజ్ కంటోన్మెంట్ ఫర్ జిహాద్ ట్రైనింగ్ ఇవ్వడానికి వీళ్ళంతా చేస్తున్నారని చెప్తున్నారు. హిందూ ప్రతి ఒక్కడు అంటే ఇంటింటికి ఏ హిందూ ఏ బిజినెస్ చేస్తున్నాడు అనే లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర. పాకిస్తాన్లో ఇక్కడ ఉన్న రోహింగ్యాలు ఇక్కడే ఉన్నారు మన దేశం. అంటే మన వాళ్ళు ఇక్కడున్న హిందువులు ఏం చేస్తున్నారు, ఏ బిజినెస్ చేస్తున్నారో లిస్ట్ ఎందుకు రేపొద్దున జెనోసైడ్ స్టార్ట్ అయినప్పుడు నిజంగా ఇలా జరుగుతుందండి భారతదేశంలో. మొత్తం ఆ పిఎఫ్ఐ డాక్యుమెంట్ ఎక్స్పోజ్ చేశారు కదా. ఈ విషయాలు మాట్లాడితే మనల్ని అణగదొక్కేస్తే ఇంకా నిద్రలో ఉన్న వాళ్ళు అట్లే ఉంటారు. భయంకరమైన సంఘటనలు న్యూస్ లో ఏదో ఎగ్జాగరేట్ చేసి భూతత్వం పెట్టి చూపించడం కాదు, న్యూస్ లో చూపించనివి చాలా జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. అది మనకి ఇదే షాకింగ్ న్యూస్. సంవత్సరానికి 3 లక్షల హిందువులు మత మార్పిడి అంటే ఇంకెక్కడుంది మన రిలీజియన్? దట్టు ఒక్క చర్చిలోనే. ఒక్క చర్చ్ కలోరి అనే చర్చ్ కూకట్పల్లిలో ప్రారంభించిన ఈ పర్సన్ సంవత్సరానికి 3 లక్షల మంది హిందువులు మారిపోవటం అనేది ఇల్లాజికల్ థింగ్స్ పెరిగిపోతున్నాయి జనాలకి. ఏదైతే సూపర్ స్టిషన్స్ దాంట్లో అంటున్నారో, ఇప్పుడు మనకున్న శరీరంని ఎంపవర్ చేసే పవర్ దానికి యాక్సెస్ ఎక్కడ లేదు, కాన్సక్రేటెడ్ స్పేసెస్ ఎక్కడ లేదు. 24 గంటలు నువ్వు ఈ కార్పొరేట్లో పోవాలి, నీ కార్లో పోవాలి, నువ్వు ఏసీలో ఉండాలి. నేను ఎంటర్టైన్ చేయడానికి ఇట్లా ఫోన్ స్వైప్ చేస్తే 24/7 దాంట్లో ఉంటావు. ఎక్కడ నీకు టర్నింగ్ ఇన్వర్డ్ అనేది జరుగుతుంది, ఎక్కడ ఆధ్యాత్మికత అనేది జరుగుతుంది? నాకు టైం లేదంటాడు. ఏమన్నా అంటే అసలు ఒక వీడియో వినోద్ గారు బాగా బాధ కల్పించిన విషయం ఏంటంటే, యాజ్ ఎ హిందూగా బంగ్లాదేశ్లో చెరువు పక్కన తీసుకెళ్ళి ఒక చిన్న సమూహం హిందువులు ఒక 20-30 మంది ఉన్నారు. అందులో ఒక 10 మంది లేడీస్లు, ఒక 20 మంది మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళకి మన నడుము మీద ఉన్న మొల్దారాలను కట్ చేసేయటం, ఆడవాళ్ళకి బొట్టు తుడిచేసి మంగళసూత్రాలు తీసేయటం, ఇలాంటివి కళ్ళెదురుగలే జరుగుతున్నప్పుడు ఎలా అసలు దీన్ని రిసీవ్ చేసుకోవటం? అలాంటి ప్లేస్లో అయితే మనకు ఆపుకోలేము. కానీ జస్ట్ కొంచెం లోపలికి వస్తే యోగిజీ బార్డర్లోకి వస్తే మీకు తెలుస్తుంది. నేను అదే చాలా చోట్ల చెప్పేది ఏంటంటే, మీకు రిలీజియన్ డేంజరా లేకపోతే పొలిటీషియన్స్ డేంజరా అని అడిగితే బ్యాడ్ గవర్నెన్స్ పొలిటీషియన్సే యాక్చువల్గా డేంజర్. మీకు గుడ్ గవర్నెన్స్ ఉంటే ప్రతి ఒక్కడు కంట్రోల్లో పడతాడు, డిసిప్లిన్లో పడతాడు. మోదీ గారు, యోగి గారు వీళ్ళందరూ చేస్తుంది అది. అక్కడ చూడండి, ఎవరైనా అమ్మాయిని రేపు కాదు జస్ట్ టీజ్ చేస్తే సాయంత్రం కల్లా వాడు ఒంటికాలతో నడుస్తాడు. అలాంటి గవర్నెన్స్ ఇక్కడ అంతా ఉంటే కదా సెట్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంటే వాళ్ళ కొమ్మ కాస్తుంటే ఎక్కడ జరుగుతుంది? అన్సుల్ సక్సేనా ప్రతిరోజు ఒక ట్వీట్ పెడుతున్నాడు, 4,000 మంది రోహింగ్యాలు మధ్యప్రదేశ్లో దొరికారు, ఛత్తీస్గఢ్లో దొరికారు, హిమంత బిశ్వ శర్మ వీళ్ళు ఎల్లగొట్టారు, మిగిలిన వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. కర్ణాటకలో తెలంగాణలో ఎంతమంది వెజిటబుల్ వెండర్స్ రూపంలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ అవును పల్లెటూర్లలో కూడా ఐడెంటిఫై చేసేవాడు ఎవడు? ఆధార్ కార్డు లేకుండా తిరుగుతుంటే. మరి సిఏఏ, ఎన్ఆర్సీ లాంటివికి వ్యతిరేకంగా ఎక్కువగా ఇస్లామిక్ సోదరులే కనపడతా ఉన్నారు. ఏ రకంగా మరి భారతదేశంలో అట్లా ఐడెంటిఫై చేయటం? దానికి కొంతమంది ఇంటలెక్చువల్స్ అండ్ వారియర్స్ ఏం చెప్తున్నారంటే, నువ్వు డైరెక్ట్ సోల్జర్ లాగా ఉండాలి, ఆర్మర్ వేసుకుని బయటకు రావాలంటున్నారు. ఆ స్థితికి మనం పోతే అగ్నిపత్ మోదీ గారు ఆల్రెడీ సొల్యూషన్స్ అన్ని డిజైన్ చేసి పెట్టారు. అగ్నిపత్ అనేది వన్ ఆఫ్ ది సొల్యూషన్స్. మన ఆర్మీ మెంబర్స్ ప్రతి ఊరు నుంచి రిక్రూట్ అయితే మీకు ఇప్పుడున్న హైవేస్ వైడెన్ చేస్తున్నారు చూసారు. అప్పుడు మనకి రజాకర్ల కాలంలో సర్దార్ పటేల్ గారు అవి బెటాలియన్లు దింపినప్పుడు అవి దోస్ ట్యాంకర్స్ హ్యావ్ టు ఫైండ్ అ రోడ్ కదా. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకుంటున్నాను, టు బ్రింగ్ ద సిచ్యువేషన్ ఇన్ కంట్రోల్. ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు సో వాళ్ళ ప్లాన్ ఏంటి, మనము చాలా అన్ప్లాన్డ్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరుగుతుంది అని అనుకోకూడదు. పదే పదే మనం జనాలకు ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే, ఆల్ ది రైట్స్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్, well planned. They don't happen all of a sudden. They don't happen on their devotion on God. అది గుర్తించాలి జనాలు. దాని వెనకాల డబ్బులు ఫండింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉన్నాయి కదా, దాని వెనకాల ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలనేది ఆ సంస్థ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు దేశానికి ఏం చేయాలి, మన దేశం నుంచి ఒక సీఈఓని పైన కూడా వాళ్ళు కొనుక్కుంటారు. అన్ని టాప్ కంపెనీస్ సీఈఓలు ఇండియనే అని పెడతారు కదా. సీఈఓలు ఇండియన్స్ కానీ ఓనర్ ఇండియన్ కాదు. సీఈఓ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్లేవ్.
అందుకే ఇండియాకి ఏది డెవలప్మెంట్ జరగట్లేదు, మనం ఏది ముందుకెళ్ళలేకపోతున్నాం. సో నెంబర్ 1, హిందూస్ షుడ్ ఓన్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఆ లాట్ ఆఫ్ హిందుత్వ ఆర్గనైజేషన్స్ని సపోర్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, యూ లుక్ అట్ ది టాప్ ఇన్స్టిట్యూట్స్, ఏదైతే ఎన్ఐటి, మన ఈ ఐఐటి ఉన్నాయి కదా, వీటిలో నుంచి వచ్చే జనాలు ఒక్క జీనియస్ కూడా రావట్లేదు. యూట్యూబ్, ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్ భారతదేశానికి తయారు చేసే ఒక్క జీనియస్ రావట్లేదు. వచ్చినాడు గూగుల్లో పనిచేస్తా, ఫేస్బుక్లో పనిచేస్తా, స్టిల్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ వర్కింగ్ ఇన్ బీబీసీ. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. పెద్ద భారతదేశంలో వ్యాక్సిన్ లాంటివి రావడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టలేదు. అలాంటి ఇంత పెద్ద భారతదేశంలో ఒక యూట్యూబ్, ఒక పేటిఎం, లేకపోతే ఒక ట్విట్టర్, ఒక ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్ ఎంతసేపు అండి తయారు చేయాలి అని? ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ యూ పీపుల్, బికాస్ సిగ్నేచర్ స్టూడియోస్ పెట్టారు, జెండా పాతారు. ఇట్లా చేయాలి సీరియస్లీ. మనం రెస్పాన్సిబిలిటీ. ద స్పేస్ ఇస్ వైడ్ ఓపెన్. యాక్చువల్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వ్యాక్యూమ్. మీరు ఆడాలనుకుంటే పోయి గొర్రెల్లాగా అంతా లైన్ కట్టి మొత్తం మీరు ఫారిన్ నాన్ సెన్స్ చేస్తూ ఉంటే అసలు మన దేశంలో చేయడానికి అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ మిత్. యాక్చువల్లీ దెర్ ఇస్ యాక్చువల్లీ నో అన్ఎంప్లాయ్మెంట్ ఆన్ ది ప్లానెట్. మనము కుక్కలు కాదు, యాక్చువల్గా కుక్కలు మనకన్నా బాగా బతుకుతున్నాయి. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇది దీనికి అగేన్స్ట్, నేను ఈ పూరు దళిత్ కాడికి అగేన్స్ట్. మీరు కానీ మిమ్మల్ని హ్యూమన్ బీయింగ్ని ఎంపవర్ చేసుకుని మీరు చేయాలని అనుకుంటే చాలా జాబ్స్ ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మేబీ మీరు కావాలంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు. హైదరాబాద్ సిటీలో నేను ఇట్లా వచ్చేటప్పుడు రోడ్డు పొడుగునా చెత్త. ఓ యంత్రం కనుక్కోండి. ఆ యంత్రం ఏం చేయాలంటే ఒక ఏరియా, ఒక 10 kilometers ఏరియాలో ఉన్న చెత్తనంటిని తీసుకొని కాల్చి బూడిద చేయాలి. కేరళలో యాక్చువల్గా చెత్తను కాల్ చేస్తారు. మీకు కాల్చితే బయోగ్యాస్ వస్తుందా ఏమొస్తుందో ప్లాంట్ పెట్టు. ఇట్లా ఒక్కొక్క ఏరియాని నువ్వు క్లీన్ చేసుకుంటూ మొత్తం హైదరాబాద్కి, గవర్నమెంట్కి మీరు సర్వీస్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ కలెక్ట్ 5 rupees ఫ్రమ్ వన్ హోమ్. మీకు బిజినెస్ అవుతుంది, 5 రూపాయలు ఇవ్వగలుగుతారు. సో ఇప్పుడున్న మున్సిపాలిటీ ఏం క్లీన్ చేయట్లా. దాన్ని మీరు చేస్తే కూడా ఆ డివైస్ కనుక్కొని దాన్ని బ్రాండింగ్ చేసే దాంట్లో నీకు బిజినెస్ ఉంది. ఎవరైతే మన ఆస్పైరింగ్ MBA ఆంటర్ప్రినర్స్, ఎవడు క్లీన్ చేద్దామని ఎవడు ఆలోచించట్లా. బికాస్ ఇప్పుడు మీరు చెత్త ఇప్పుడు పోయి మీ రోడ్ సైడ్ మీ ఆఫీస్ బయట ఉన్న చెత్త క్లీన్ చేశారనుకోండి, మీకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? మీరే డబ్బులు పెట్టుకోవాలి. మీకు ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? పరిసరాలు క్లీన్గా ఉంటాయి. నోబడీ వాంట్స్ ఇట్. అంతే కదా, ఎవరికి అది ఎట్లుంటే అట్లుండి కంపులో బతికేస్తాము అన్నట్లుంటే. సో దిస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇలా ఆలోచిస్తే మన దేశంలోనే, భారతదేశంలోనే చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. బ్రెయిన్ అంతా తీసుకెళ్ళి నువ్వు అమెరికా మైండ్ సెట్ని కాపీ కొట్టి సద్గురు ఏమన్నాడంటే, ఇండియా ఇంకో అమెరికా ఏంటంటే మనకి ఈ ప్లానెట్ సరిపోదు, 4 planets కావాలన్నాడు. వాళ్ళ రిసోర్సెస్ అంతా తగలేస్తుంటారు వాళ్ళు. మనకి ఒకవేళ మనం కాన్షియస్గా ఆ స్టెప్ తీసుకోకపోతే నేచర్ చాలా క్రూయల్ స్టెప్స్ తీసుకుంటుంది అన్నాడు. ఆ భయంకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాం.